ఎంత అద్భుతం అంటే ఈ వార్త, దీనికి సంబంధించిన సిట్ అధికారులు 12 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో తిరుగుతూ ఇన్వెస్టిగేషన్ చేశారు. 12 రాష్ట్రాలకి ఈ వ్యవహారంతో లింక్ ఉంది. అది లింక్ ఎవరు కాదు, దేవదేవుడు మన వెంకటస్వామి లడ్డూ వ్యవహారం సంబంధించి భారతదేశంలో ఉన్న 28, 29 రాష్ట్రాలు అయితే మళ్ళీ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం చేశారు కాబట్టి 29వ రాష్ట్రం తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ 28 రాష్ట్రాలు అనుకోవాలి. ఒక విధంగా సుమారుగా 6, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, వీటన్నిటితో కలిపితే 12 రాష్ట్రాల్లో ఈ లింకు, ఈ వ్యవహారం సిట్ అధికారులు అలసిపోయారంట. ఎంత అలసిపోయారంటే ఎంత దారుణం అంటే ఒకసారి చూడండి. పాలే లేని పాపాల నెయ్యి, చాలా అద్భుతంగా పెట్టారు ఇక్కడ హెడ్లైన్, పాలే లేని పాపాల నెయ్యి. ఎందుకంటే మొన్న ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అసలు నెయ్యికో సంబంధించి మేగడ కానీ వెన్న కానీ ఆ కంటెంట్ ఉండాలి, అసలు లేదంట. మొత్తం అవేవో కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి. అంటే చాలామంది అనొచ్చు అలా చేస్తారు, జరుగుతున్నాయి కదా, ఎన్నో విట్నెస్లు జరుగుతున్నాయి కదా, ఎన్నో దారుణాలు రోజు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి కదా. పాపాలు పెరుగుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, దానికి సంబంధించి తప్పించుకునే మార్గాలు కూడా పెరుగుతున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ పాపాలే, దీనికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఏంటంటే, ఆవు కానీ సరైన పౌష్టికాహారం కానీ తీసుకోకపోతే అది ఇచ్చే పాలలో వెన్న శాతము, మేగడ శాతము అది ఉండదట. దాని ద్వారా చేసిన నెయ్యిలో అసలు వెన్న కంటెంట్ అవి ఉండవని ఆయన చెప్పాడు. మేబీ గతంలో గొప్ప సైంటిస్ట్ అయి ఉండొచ్చు ఆయన, మహానుభావుడు కాబట్టి. సో అలా చూస్తే పాలే లేని పాపాల నెయ్యి, అక్షరాల 60 లక్షల కిలోల సరఫరా. 60 లక్షల కిలోలు అంటే 60 పక్కన మరొక 5 సున్నాలు. 60 లక్షల కిలోల సరఫరా. 2019-24 మధ్య దానితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూ తయారీ. 60 లక్షల నెయ్యి, 20 కోట్ల శ్రీవారి లడ్డు. ఎందుకంటే అన్లిమిటెడ్ ఒకటి చేసేశారు, ఎవరికి ఎన్ని లడ్లు కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ ట్రిప్లో వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి, దండుకోవాలి. దండుకొని వచ్చిన వాటిని పథకాలకి వాళ్ళకి ఇచ్చేసి మేమే ఇచ్చాం, మా పాకెట్లో ఉంది ఇచ్చామని చెప్పుకోవాలి. చూడండి, అంటే పాప భీతి, అమ్మో ఏం జరుగుతుంది, ఈ ఇంపాక్టు ఏదో ఒక రూపంలో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, మన పిల్లలకి చూపిస్తుందే, అది తప్పు కదా అని ఒక లేదు. చూద్దాం. వైకాపా పాలనలోనే కుంభకోణం, 235 కోట్ల రూపాయల దుర్వినియోగం, డైరీలతో చేతులు కలిపిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటి దొంగలు. ఇంటి దొంగలు అంటే తెలుసు కదా, ఒక్కొక్కడికి పెద్ద పెద్ద బయట ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, వాడు మాత్రం మన ఈ దేవుడి యొక్క జీతం తీసుకుంటాడు, దేవుని యొక్క సౌకర్యాలను అనుభవిస్తుంటాడు. బయటకు వచ్చి మాత్రం మేము ప్రసాదం తినం, నీవు అంత పౌరుషము, నీకు అంత ఇదే ప్రసాదం, జీతం కూడా తీసుకోక మానివా. నెత్తినూరు కొట్టుకునేది అదే కదా. అది ఎవరు రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ఆయన అందరితో తిట్టించుకుంటున్నాడు. ఆయనకి సరదానా? ఎవరితో తిట్టించుకుంటున్నాడు? ఇలాంటి వేధవులతో తిట్టించుకుంటున్నాడు. మీరు ప్రసాదం ముట్టరు, కన్నెత్తి చూడరు, అంత ఇదైనప్పుడు మరి ఇచ్చే ఈ పథకాలు ఎలా వస్తున్నాయి? దేవుడు హుండీలోంచి పథకాలు కూడా వస్తున్నాయి. పథకాలు తీసుకోవడం మానేయండి. అంత సత్తా ఉందా? అంత మీ దేవుడిని అంత బాగా విశ్వసిస్తే ఇలా ఉండగలవా? అంటే సొల్లు అనమాట. ఇది కేవలం డబ్బుల కోసం ఈ మూఢ విశ్వాసాలన్నీ ప్రబలుతున్నాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు. అందుకే వైవి సుబ్బారెడ్డి గారు ఈ విషయంలో మొన్న సిట్టి ముందుకు వచ్చినప్పుడు ఒక 1-2 నెలల కిందట నిజంగా ఇది ఎవడు చేసినా కానీ క్షమించకూడదు, వాడిని కంపల్సరీగా శిక్షించాల్సిందని స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు. సంతోషం అదొకటి. మిగతా అందరిలాగా అచ్చచ్చ మేమేం చేయలేదు, ఇంత కల్లారా కనబడుతున్న రెడ్ హ్యాండ్ దొరికిపోయినా మేము కాదు, అది ఎవరో ఏంటో అది కాదు అని చెప్పి కాకుండా ఆయన కొంచెం ఇదేదో ఉన్నట్టుంది. ఎందుకంటే దాని మీద వైకాపా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారట. అదే వైవి సుబ్బారెడ్డి గారు కవర్ చేస్తారనుకుంటే ఈయనేంటి ఇలా ప్లేట్ ఫిరాయించాడు కానీ వాస్తవం ఒప్పుకున్నాడు. హవాలా మార్గాల్లో లంచాల స్వీకరణ తేల్చి చెప్పిన సిట్ 600 పేజీలతో తుది అభియోగ పత్రం దాఖలు. మొన్నటి వరకు 300 పేజీలు అన్నారు, 278 మంది సాక్షులు అన్నారు, ఇప్పుడు 600. ఇంకా ఎడిటర్గా హెడ్లైన్ పెట్టిన ఎడిటర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ చూడండి,
వైకాపా హయాంలో 19 నుంచి 24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. సుప్రీంకోర్టు మన రాష్ట్రం పక్క రాష్ట్రం కాదు. ఎందుకంటే దాని విచారణ కూడా, దాని ఎంక్వైరీ కూడా, దాని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా గుజరాత్లో చేయించారు. మళ్ళీ ఇక్కడైతే ఈ ప్రభుత్వమే చేయిస్తుంది, మా మీద బుర్ర జల్లుతుందని. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఖండించాడు. అది ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాగా ప్రజలు మనోభావాలు దెబ్బతినేలాగా, మూఢ విశ్వాస దెబ్బతినేలాగా మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారని, తప్పుని స్టేట్మెంట్ ఇస్తే తప్ప. కోర్స్ వైకాపా వాళ్ళు న్యాయమూర్తులను కూడా నిందించే పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే పాలే లేకుండా పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసన వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ ఇలాంటి రసాయనాలు కలిపారని తేల్చింది. ఇలా 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అంటే మా మతం కాదు కదా, అంటే నేను అనుకుంటున్నాను అలా అని. మా దేవుడు కాదు కదా, ఏముంది, ఏం చేస్తాడు మా దేవుడు అయితే. మనమేంటి, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు ఒకటే అంటే మనలో చాలామంది ఇప్పుడు మారుతున్నారండి. ఈ సోషల్ మీడియా పుణ్యమాని కొంతమంది రాధా మనోహర్ దాస్ కానీ లేదంటే కొంతమంది ఆశ్రమం సిద్ధపురుషులు కానీ అటువంటి వాళ్ళ వల్ల మారుతున్నారు. అయ్యో, మనం గురువులు ఎవరు, సిద్ధపురుషులు ఎవరు, భగవంతుడు ఎవరు అని మనకు క్లారిటీ ఉంది. వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. మనుషులే దేవుళ్ళ అనుకునే మూఢ విశ్వాసులు ఉన్నారు. ఓకే, లివ్ ఇట్. సో అయ్యో మనతా ఒకటే, అలాగ ఉండట్లేదే. నువ్వురా, నీకు మా పండగలకి కేకులు గీకులు అన్నీ ఇస్తావు, నువ్వు తిను, మేము ఇచ్చిన ప్రసాదం వద్దొద్దు. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలి. మా ఒక ఆఫీస్లో ఇలాగే దేవుడి దగ్గర మనం వచ్చిన ప్యాకేజీలన్నీ కడిపితే ప్యాకెట్లో, అంటే దసరాకో దివాళికి స్వీట్ ప్యాక్స్ ఇస్తే అందులో ఒక ప్యాకెట్ దేవుడి ముందు పెట్టి దండం పెట్టి నైవేద్యం పెట్టి కొనుక్కొని మిగతా అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దేవుడి దగ్గర ఉన్న ప్యాకెట్ మాత్రమే తినరంట స్వీటు. మా దేవుడు తినొద్దన్నాడని చెప్తారు. మరి మనం పులిహార చేసినా వెళ్ళి పెద్ద కుండతో పాటు పెట్టం కదా దేవుడి దగ్గర, జస్ట్ కప్పులో తీసి పెడతాం. మిగతా అంత ప్రసాదం లెక్కే, అంతే కదా. ఇప్పుడు స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా అన్ని లడ్డూలు స్వామివారికి నైవేద్యంగా పెట్టరు, 1 అర పెడతారు, మిగతా అన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం కదా. అలాగే ఈ ఆఫీసులో కొంతమంది దీపావళికి దసరాకి స్వీట్లు తీసుకునే వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టిన ఫోటో దగ్గర తీసుకోరట, ఈ ప్యాకెట్లు తీసుకోవచ్చట. ఇది నాకు కావాలండి, అదొక కుర్తి. మరి అక్కడ ఉండొచ్చు కదా మూఢ విశ్వాసం. మీరు అది పెట్టింది దానికి శాంపుల్గా పెట్టేది, ఇదంతా ప్రసాదం కింద మేము తినం అనొచ్చు కదా. అక్కడ స్వీటు అక్కడ కావాలి కక్కుర్తి. ఎందుక దాని బదులు అలాంటి పిచ్చి మూఢ విశ్వాసాలు. నేను ఏదంటే నేను నీతో వస్తా, నువ్వు నాతో వస్తావా? నీ ఆలయమో, నీ మందిరమో, నీ ప్రార్థనా మందిరమో ఏదైతే సరే, నేను నీ దగ్గరికి వస్తా, నీ గర్భగుడిలోకో లేదా నీ మందిరం లోపలికి వస్తా, నువ్వు నాతో రాగలవా, నీకు ఆ దమ్ముందా అని అడుగుతా ఎవరికైనా. అనేసరికి అది వేరు ఇది వేరు, ఏదో టాపిక్ డైవర్షన్, చేతకాని మూఢ విశ్వాసాలు అవన్నీ. సో ఇక్కడ ఇలాగ చేసి ఆ కల్తీనే చేసి, అంటే నా దేవుడు కాదు కదా, మన దేవుడైతేనే మనకు భయం, శిక్షిస్తాడు, మన కోసం సెపరేట్గా ఒక ఇది పెట్టుంటాడు పైలోకంలో అని. సో అలాంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చూస్తారు. అయితే వైవి సుబ్బారెడ్డి గారు చిన్నప్ప కానీ, అలాగే ఆ బోలే బాబాకు సంబంధించి ఏది అసలు ఈ సిట్ అధికారులు 12 రాష్ట్రాల్లో నేను చెప్పాను కదా మీకు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత గుజరాత్, ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, ఇలాగ మొత్తం అంటే నేను ఇప్పుడు 7 చెప్పాను, మొత్తం మీద 12 రాష్ట్రాలకి సంబంధించి ఈ లింక్ అంతా ఉంది. సిట్ అధికారులు చేస్తే ఎక్కడో ఉత్తరాఖండ్లో బోలే బాబాకు సంబంధించిన ఒక డైరీ ఫామ్లో జరిగిన కల్తీ, దానికి 2 జైన్ సోదరులు దాని నిర్వాహకులు, అక్కడ నుంచి ఇక్కడ లోకల్గా ఉంటే ఇబ్బందని అసలు కర్ణాటకలో ఉండే నందిని మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి సంబంధించిన నెయ్యి రెగ్యులర్గా వచ్చేది. దాన్ని ఎందుకు మార్చాలి? ఈ కక్కుర్తి కోసం కాకపోతే, ఈ డబ్బులు తినేయడానికి కాకపోతే. పైపెచ్చు మేమందరికీ పథకాలు ఇచ్చాం, బటన్ నొక్కితే అందరికీ పాకెట్లోకి వెళ్ళే, మీరు కూర్చోండి అలాగే ఉండండి, అంతకుమించి డెవలప్ అవ్వద్దు. మేము వేసే చిల్లర సంవత్సరానికి 15,000 అంటే ఎంత నెలకి? 1000 రూపాయలు చేంజ్ ఎంతో అయింది. ఆ 1000 రూపాయలతో మీరు బతకండా? చిల్లర వేసేస్తున్నాం కదా, మీరు ఏం పని చేయకండి, ఇలాగ నాశనం అయిపోండి, మేము మాత్రం ఇలాగే ఉంటాం. ఇదే కాన్సెప్ట్. ఏమంటే నాతో పాటు నువ్వు డబ్బులు తిన్నావు, అది పైగా నీ పాకెట్లో తిన్నావా? లేదు, దేవుడు మాన్యాలో, దేవుడు హుండీలో తీసుకొచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా.
సో ఇలా చేసి మళ్ళీ పైపెచ్చు ఆ పథకాలు ఇన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చాడు. ఎలా? ట్రిప్కి కొండ మీదకి రావడం, 700 కోట్లు 900 కోట్లు హుండీలోంచి తీసుకెళ్ళిపోవడం. కాబట్టి మీరు ఒక్కసారి పాత చరిత్ర తీయండి. సో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ అనేది జరిగింది. 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో 235 కోట్ల తీతీదే నిధులు దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా, అంటే అక్కడ వచ్చిన డబ్బులు దొబ్బియడమే కాకుండా, మళ్ళీ ఇక్కడ చూడండి 235 కోట్ల నిధులు దుర్వినియోగం పాల్పడే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వివరించింది. కొంతమంది తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థల ప్రతినిధులతో కొమ్మక్కై కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములు అయ్యారని పేర్కొంది. వీళ్ళకంట ఈ కొమ్మక్కైన ఉద్యోగులకి, అధికారులకి ఒక స్వీట్ బాక్స్ తెచ్చిచ్చేవాడట ఆ కల్తీ నెయ్యి వాడు. దాంతోపాటు కొంత క్యాష్. ఆ స్వీట్ బాక్స్లో ఒక యాపిల్ ఫోన్ అంట. స్వీట్ అంటే యాపిల్ ఫోన్ ఎంత అండి? 1000-1200 ఉంటుంది అంతే కదా. జస్ట్ 1000 రూపీస్ 800 రూపీస్ ఉంటుందట. పక్కన ఇంకో 2 సున్నాలు పెట్టాలేమో. అంత విలువైన యాపిల్ ఫోన్లు వీళ్ళందరికీ. అంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, మేనేజ్ చేస్తారో నిజంగా ఆ కల్తీనే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అటు ఏంటో మరి వాళ్ళకి ఏం అనిపించదా? ఆ ఎఫెక్ట్ కొడతాదని భయం లేదా? అందులో వెంకట స్వామితో పెట్టుకున్నారు. మనం అంతకుమించి వివరించాల్సిన అవసరం లేదు. ఒకసారి వార్త పూర్తి చేద్దాం. అలాగే తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం తుది అభియోగ పత్రం, ఈ 600 పేజీల పత్రాన్ని సమర్పించారు. అభియోగ పత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. అసలు ఇలాంటి వాడిని మాకు ఎక్స్క్యూజ్ వద్దు బాబు, నువ్వు మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపో. సస్పెన్షను, మళ్ళీ ఎక్స్ప్లెనేషను, అయ్యో కొండ మీద దేవాలయాలకైతే కల్తీ మీరు మళ్ళీ అలాగా పాడుపడతారని, దిగువ దేవాలయాలకి, దిగువ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి, ఇలా వద్దు బాబు, వెళ్ళిపోండి ప్లీజ్. ఇది చెప్పాలి. అంటే ఓట్ల కోసము లేదంటే రాజకీయాల కోసం ఆలోచించకుండా. కిలోకి 25 రూపాయలు చొప్పున లంచం డిమాండ్. కిలోకి 25 రూపాయలు అంట. అంటే ఇది మినిమం. ఇది ఆల్మోస్ట్ ఈ 60 లక్షల కిలోలు, 60 లక్షలు ఇంటూ 25 రూపాయలు వేయండి, ఎంత వస్తుంది రఫ్గా చెప్పండి. ఎన్ని కోట్లు అండి? ఎన్ని కోట్లు చూడండి. అంటే దగ్గర దగ్గర 150 కోట్ల 1500 కోట్ల సంథింగ్. అంటే దీని పక్కన ఒక 6 సున్నాలు, 25 రూపాయలు, మొత్తం 25 ఆరులు 150 అంటే 7 సున్నాలు అంటే అంతే 15 కోట్లు. ఒక అధికారికి వచ్చిన ఇది మొత్తం మీద ఎన్ని కోట్లు అయి ఉంటుందో చూడండి. అలాగా మొత్తానికి స్వామివారి, అదే కాదు టెండర్ల నిబంధనల సడలింపుతో కల్తీకి రాచబాట. ఇక్కడ చూడండి, తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లో పాల్గొంది. కఠిన నిబంధనలు ఉండేవి. 19లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనలు పూర్తిగా సడలించేశారు. మా దేవుడు కాదు కదండి, ఏముంది, ఏం చేస్తారు మహా అయితే. పూర్తిగా సడలించేశారు. టెండర్లో పాల్గొనే డైరీ పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసింది. వైవి సుబ్బారెడ్డి తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశం ఇచ్చినట్లయిందని సిట్ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఇప్పుడు వెంటనే ఇవన్నీ జరిగిన తర్వాత ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు. ఏదైతేనేమి నెయ్యి టేస్ట్ బాగానే ఉంది కదా, అది కల్తీ అయితే ఏంటి, మంచి అయితే ఏంటి, నెయ్యి బాగానే ఉంది, లడ్డు తిన్నావు కదా బాగానే ఉంది కదా అంటాడు. చూడండి వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్. అంటే మరి ఆలోచించి చెప్తారా, లేకపోతే ఆ బొంగులే ఈడవడం అనుకుని నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, ఎవరికైనా ఒక 100కి బదులు 1000 కొడతా, 1000కి బదులు 10,000 కొడతా, నాకే పడుతుంది ఇవి అనుకొని, నాకంటూ ఒక స్పెషల్ మీడియా ఉంది ట్రంప్ గార్డ్ లాగా. ఆ మీడియాతో ఏదో ఇంకా ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను నచ్చినట్టు రాసేస్తా, అబద్ధాలు కూడా క్రియేట్ చేస్తే వాళ్ళు తన జంచక భజన చేస్తారు అనే తలంపులో ఇవన్నీ జరుగుతున్నట్టు. అంటే ఇవన్నీ మనం ఎంతగానో చర్చించుకున్నా కూడా ఇంకా గుడ్డిగా నమ్మకంతో ఫాలో అయ్యే వాళ్ళని చూస్తే చాలా